ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా రెడీస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్లో హెయిర్ కోసం ఒక మంచి ఆయిల్ రెమెడీ చేస్తున్నానండి. ఇది నేను 1 మంత్గా యూజ్ చేసేసానండి. ఇక్కడ చూసారా, అందుకే నాకు బేబీ హెయిర్ అనేది బాగా గ్రోత్ వచ్చింది. నేను 1 మంత్ నుంచి యూజ్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి అది ఎలా వచ్చిందో, మీకు హెయిర్ గ్రోత్ ఉందా లేదా నాకు చెప్పండి. నాకైతే చాలా బాగా బెస్ట్ రిజల్ట్ ఉందని అందుకే మీ వరకు షేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా చేయాలో. ఇది ఏం పెద్ద ప్రాసెస్ కాదండి. ఇంట్లో ఉన్న వాటితోనే, బయట ఉన్న నేచర్ నుంచి వచ్చిన వాటితోనే చేయొచ్చండి ఈజీగా. చూసేద్దాం పదండి. మీరు మస్టర్డ్ ఆయిల్ తోటి కూడా కొందరు యూస్ చేసుకోవచ్చండి. వాడుతుంటారు కొందరు మస్టర్డ్ ఆయిల్ హెయిర్కి, దాంతో కూడా యూస్ చేయొచ్చు. నేను కోకోనట్ ఆయిలే యూస్ చేశాను కాబట్టి కోకోనట్ ఆయిల్ తోటి చేస్తున్నానండి. ఇక్కడ చూపిస్తా పదండి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అనేటివి. చూసారా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. నేను ఇక్కడ గోరింటాకు తీసుకున్నానండి, మందారం ఆకులు, ఇవి హైబిస్కస్ అండి, మందారం పూలు అండి, ఎండిపోయినాయి. నేను ఫ్రెష్ ఉంటే మీకు ఫ్రెష్ వేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా ఉండవు, దొరికినప్పుడే ఇలా ఆరబెట్టేసి పెట్టుకుంటాను. అలోవెరా అండి, ఒక అలోవెరా పెద్దది అలోవెరా మొత్తం తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. మీ దగ్గర చిన్న ఆనియన్స్ అవైలబుల్గా ఉంటే చిన్న ఆనియన్స్ కూడా తీసుకోండి. కలోంజీ అండి, ఇది హెయిర్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి, హెయిర్ గ్రోత్కి అయితే కలోంజీ. కరివేపాకు హెయిర్ బ్లాక్గా కావడానికి. ఫ్లాక్స్ సీడ్స్ అండి, సిల్కీ కావడానికి హెయిర్ అనేది. మెంతులు అండి, మెంతులు కూడా హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి, మెంతులు మంచిగా. ఇంకా మీ దగ్గర ఆమ్లా ఉంటే ఆమ్లా కూడా యాడ్ చేయొచ్చండి. నా దగ్గర ఆమ్లా అవైలబుల్ లేనందుకు యాడ్ చేయట్లేదు. మీ దగ్గర ఉంటే మాత్రం యాడ్ చేసేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మంచి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని, కడాయి పెట్టుకున్నాను నేను. ఇక్కడ మందంగా ఉంటే ఏంటంటే ఆయిల్ అనేది మనకి అవన్నీ అంటకుండా మాడిపోకుండా ఉంటాయి. ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతున్నానండి నేను, కోకోనట్ ఆయిల్. మీరు ఈ ప్లేస్లో మస్టర్డ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి. కొందరు వాడతారు, అందుకే నేను చూశాను కాబట్టే చెప్తున్నాను. మస్టర్డ్ ఆయిల్ ఎవరు పెట్టుకుంటారు నెత్తికి అనుకోకండి, కొందరు వాడతారండి, అందుకే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఈ ప్లేస్లో కొందరు యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఒక 250 ml తీసుకున్నానండి. ఇది ఒక 1 మంత్కి సరిపోతుంది నాకు. ఒక వీక్లీ 3 టైమ్స్ పెట్టుకుంటాను ఆయిల్ కాబట్టి 1 మంత్కి కరెక్ట్గా సరిపోతుంది. 250 ml తీసుకున్నానండి నేను ఇక్కడ. ఇది కోల్డ్ ప్రెస్డ్ కాబట్టి అలా ప్యాకెట్లో ఇచ్చారు. కొందరు పారాషూట్ ఆయిల్ కూడా వాడతారు కదండి, ఆ ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చు అండి. ఇది మనకి అవైలబుల్గా లేనప్పుడు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అవైలబుల్ లేనప్పుడు. ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నానండి నేను. మీ దగ్గర చిన్న ఆనియన్స్ అని ఉంటాయండి, అవి సాంబార్లో వేస్తారు. మార్కెట్లో ఎప్పుడైనా దొరికితే మాత్రం తీసుకొస్తాను నేను. ఇప్పుడు అవైలబుల్లో లేనందుకు పెద్ద ఆనియన్ వేసాను, అవి ఉంటే ఇంకా బాగుంటుందండి. హైబిస్కస్ అండి, మందారం పూలు కూడా ఫ్రెష్ వేయచ్చు మీ దగ్గర ఉంటే. నా దగ్గర అవైలబుల్గా లేనందుకు నేను ఆరబెట్టుకున్నానండి. నేను పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టు ఉంటుంది, అది తీసుకొచ్చి అప్పుడు పోయినప్పుడల్లా తీసుకొచ్చి పెట్టుకుంటాను ఇంట్లో. ఎండిపోయాక యూజ్ చేసుకుంటానండి. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ వేసుకోండి. ఒక అలోవెరా మొత్తం అండి, పెద్ద అలోవెరా మొత్తం వేసాను నేను. స్లైసెస్గా కట్ చేసి మంచిగా వాష్ చేసి, అన్నీ వాష్ చేయాలండి. వాష్ చేసి వేసుకోవాలి. మంచిగా తడ ఆరిపోయాక మంచిగా అది బాయిల్ చేయాలండి. అలోవెరా అనేది మంచి సాఫ్ట్గా అయిపోవాలి. అది స్కిన్ పైన ఉంటుంది కానీ స్కిన్ తీయకుండానే వేసానండి నేను. జస్ట్ ఎడ్జెస్కి ఉన్న ముళ్ళులాగా ఉంటుందో అది మాత్రమే కట్ చేసి స్లైసెస్ లాగా కట్ చేసి వేసాను. మంచి కుక్ కావాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి పొయ్యి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. చూసారా, ఒక 15 మినిట్స్కి మంచి బాయిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. బాయిల్ చేయాలండి. ఆనియన్ కూడా మంచి బ్రౌన్లో వచ్చిందని హై ఫ్లేమ్లో పెట్టాను. ఇక్కడ తొందరగా కప్పు మొత్తం గోరింటాకు వేసుకుంటున్నానండి నేను. ఇది కూడా ఇప్పుడే ఫ్రెష్గా తెంపుకొచ్చి కడిగి పెట్టానండి. గోరింటాకు సీడ్స్ అండి, ఒక 2 స్పూన్స్ కప్పు మొత్తం. నేను గోరింటాకు కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నానండి. ఇక్కడ చాలా బాగా పనిచేస్తాయండి ఫ్లాక్స్ సీడ్స్ అనేది. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు ఆల్రెడీ మన ఛానల్లో కరివేపాకు ఏంటంటే హెయిర్ బ్లాక్గా అవుతుందండి బాగా. కరివేపాకు మనం కర్రీస్లలో వేస్తే ఎట్లా తినం కదా, ఇలా అయితేనన్నా కొంచెం యూజ్ అవుతుంది. పెట్టుకొని అలా ఒక 1 వీక్ అలా వేసాను, బాగా యూజ్ అవుతుంది. కొందరు తింటారండి, కానీ నాకు తినాలనిపించదు, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను కరివేపాకు. కస్తూరి మెంతి ఉంటుంది. మీ దగ్గర ఆమ్లా ఉంటే ఆమ్లా కూడా వేయండి. నా దగ్గర అవైలబుల్ లేదు, ఇప్పుడు సీజన్ అయిపోయింది కదండి, దొరకట్లేవు. చూసా, ట్రై చేసా కానీ ఎక్కడ దొరకలేదు. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఆమ్లా కూడా 3 ఆమ్లాస్ వేయండి. కస్తూరి మేతి ఏమో మనం ఇంట్లో పెంచుకుంటే కస్తూరి మేతి లాగా
వస్తాయండి లీవ్స్. ఇదేమో కాదు, ఇది మనకు మార్కెట్లో దొరికే మెంతి ఆకలా సీడ్స్ అండి ఇవి. 2 టైప్స్, మీరు ఒకసారి డిఫరెన్స్ గమనియండి. ఇక్కడ కలోంజీ సీడ్స్ వేస్తున్నానండి, ఒక 2 స్పూన్స్ కలోంజీ సీడ్స్ 2 స్పూన్స్ వేస్తున్నాను. మీకు కొంచెం మీ దగ్గర ఆయిల్ ఎక్కువ ఉన్న కొద్దీ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఇక్కడ 2 స్పూన్స్ సరిపోతాయండి కలోంజీ సీడ్స్. ఆమ్లా ఉంటే ఆమ్లా కూడా వేయొచ్చండి, నా దగ్గర ఆమ్లా అవైలబుల్గా లేనందుకు వేయలేదు. ఇప్పుడు సీజన్ అయిపోయిందని చెప్పారు, మార్కెట్లో అడిగితే వస్తలేవు అని చెప్పారు వాళ్ళు. ఆమ్లా ఉంటే ఆమ్లా కూడా వేయండి. ఆయిల్ కొంచెం చేంజ్ అయ్యింది చూసారా, ఇంతకుముందుకు గ్రీన్ లాగా ఉండే, ఇప్పుడు మంచి ఒక గోల్డెన్ కలర్ లాగా వచ్చిందండి. అది మనం వడగట్టి చేసేసరికి బ్లాక్ అవుతుంది. ఆయిల్ ఇంకా ఎక్కువ మరిగిస్తే కూడా బ్లాక్ అయిపోతుందండి. అట్లా కొంచెం బాగుండదు చూడడానికి కూడా, అంతసేపు కూడా ఉంచొద్దండి ఆయిల్ అనేది. ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి నేను. ఆయిల్ని కొంచెం వేడి మీదనే ఏమంటారు వడగడుతున్నాను, స్ట్రెయిన్ చేస్తున్నాను. స్ట్రెయినర్ కన్నా ఇట్లా క్లాత్ తోటి అయితే మనం మంచిగా తీయొచ్చండి ఆయిల్ అనేది బయటికి అనేది. వాటికి అవి ఇందాక సీడ్స్ అవన్నీ పీల్చుకొని ఉంటాయి కదండి, లీవ్స్ అనేటివి మంచిగా పిండితే. హాయ్ ఫ్రెండ్స్, మా వాడు ఇంట్రడక్షన్ ఇస్తున్నాడండి చూడండి. నా అలవాటు అయిపోయింది, అతనికి కూడా ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నాడు. ఇందాక ప్రిపేర్ చేసిన ఆయిల్ అండి పెట్టుకుంటున్నాము ఇద్దరం కలిసి. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు 100% బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. కానీ నేను బాబుకి అప్లై చేశాను, నేను అప్లై చేసుకున్నాను. ఇది రియల్గా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. చూడండి ఒకసారి నా పేజ్లోకి వెళ్ళి చూసేయండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బాయ్ చెప్పండి. బాయ్.